దేవునికి మహిమ కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మనలందరినీ కూడా గడిచిన కాలమంతా కూడా కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క ఉపవాస దినములోనికి దేవుడు మనలందరినీ కూడా నడిపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ దినాన్ని చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడు తన శాశ్వతమైనటువంటి ప్రేమను మనందరి ఎడల కూడా చూపిస్తున్నాడు కనుక ఆయన నిత్యము మనల్ని జ్ఞాపకములు ఉంచుకొని ఆయన చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి మనం నిజముగా దేవునికి ఏమి చెల్లించినను ఆయన రుణము తీర్చుకోలేనటువంటి వారము. అయితే ప్రభువుల వారు ప్రేమామయుడు కనుక ఆయన యొక్క ప్రేమను బట్టి అనుదినము ఆయనకు పుట్టు నూతనమైన వాత్సల్యతను బట్టి మనం ఇంకనూ కూడా సజీవులుగా మనం జీవిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మరి మనందరి జీవితాల్లో కూడా మనం ఒక ప్రశ్న, భక్తి అనేటువంటిది అని అంటే మనం ఏం చెప్తాము? భక్తిని మనం చేస్తున్నాం కదా. మనం అందరూ భక్తి చేస్తున్నాము లేదా? చేస్తున్నాము లేదా? ఎలా చేస్తున్నాం భక్తి? కొన్ని విషయాలు చెప్పండి చూద్దాం. మీరు ఎలా భక్తి చేస్తారు? భూమి మీద బతుకున్నప్పుడే మనం భక్తి చేయాలి. చనిపోయిన తర్వాత మనం భక్తిపరులం అవటానికి అవకాశమో లేదు. మరి భూమి మీద సజీవులుగా ఉన్నటువంటి మనలను దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమను చూపెడుతున్నప్పటికీ కూడా మనము భక్తి జీవితంలో లేదు భక్తిని చేయటం లేదు, భక్తిని సాధనము చేయటం లేదు అని అంటే మనం చనిపోయిన తర్వాత భక్తిని చేసుకోవాలంటే మనకేమైనా అవకాశం ఉన్నదా? లేదు. ఉందమ్మా అవకాశము? పాతాళ లోకంలోకి వెళ్ళిన తర్వాత భక్తి చేయడానికి అవకాశం ఏమైనా ఉందా? ఒక మనిషిలో నుండి ఒక్కసారిగా ప్రాణం పోతే ఆ వ్యక్తి జీవితం వాటికి చాప్టర్ క్లోజ్, అంటే ఇంకేమీ లేదు. ఆ స్థితి ఎక్కడి వరకు వచ్చిందో ఆ ప్రయాణము, ఆ వ్యక్తి యొక్క జీవిత విధానము ఎలాగుండిందో, ఎలా నడిచాడో, ఎలా మాట్లాడాడో, ఏం ఆలోచన చేశాడో ఏంటో అన్నీ కూడా అక్కడికి ఆగిపోతాయి. ఇంకేమి కూడా ముందుకు ఒక్క అడుగు కూడా వేయటానికి అవకాశాలు లేవు. మరి మనమందరము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి భక్తిని మనము చేస్తూ దేవుని యందు భయముతో మనం నడుస్తూ ఉన్నాము. అయితే ఆ దేవుని యందలి మనకు ఉన్నటువంటి భక్తిని మనం ఎలా చేస్తూ ఉన్నాము అని అంటే మనం చెప్తాం, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను అదేవిధంగా ఏం చేస్తాను, వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, ధ్యానం చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగములు ఇస్తాను, కానుకలు ఇస్తాను, ఇంకా ఎవరికైనా సహాయం చేస్తాను, ఆ తర్వాత పేదలకు నేను వస్త్రాలు ఇస్తాను, అనాథలకు నేను సహాయం చేస్తాను, ఆశ్రమాలకు వెళ్తాను, ఇంకా ఏమేమో మనం చేసేటువంటి అన్నీ కూడా మనం చెబుతూ ఏం చేస్తామో ఈ విధంగా నా భక్తి కలిగిన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ వెళ్తూ ఉన్నాను అని చెప్తాం. మంచిది. వీటితో పాటు మరి కొన్ని చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తారు. ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయా లేదా? ఉన్నాయి. మన జీవితంలో ఒకటి లేకపోయినా మిగతావన్నీ అయినా కూడా మనం చేస్తాం. సహాయం చేసే విషయంలో, దేవుని విషయంలో, సంఘం విషయంలో, అన్నిటిలో కూడా మనం చేస్తూ ఉన్నాం. చాలా చాలా మంచిది. దేవుడు కూడా సంతోషిస్తాడు. అయితే దేవుడు ఇంకా మనల్ని బట్టి సంపూర్ణంగా సంతోషించాలి, మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి అని అంటే వాక్యములో ఒక మాట వ్రాయబడుతూ ఉంది. మనం చేసేటువంటి భక్తి, మనలో ఉన్నటువంటి నీతి యథార్థతలు దేవుని దృష్టికి అన్నీ కూడా స్పష్టంగా ఉంటాయి. మనము ఏది ఒక్కటి కూడా దేవునికి దాచేటువంటి పరిస్థితులు అయితే లేవు. నేను దాచగలనా? మీరు దాచగలరా? దాచలేరు. మరి మనమందరము కూడా మనల్ని బట్టి దేవుడు ఏం చేయాలా? ఆనందించాలి. మనం చేస్తున్నటువంటి ఈ కార్యాలు, ఈ క్రియలన్నిటిని బట్టి కూడా దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనం చేస్తే దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడా? మీరు బాగా నోరు తెరిచి చెప్పాలా. సంతోషిస్తాడా లేదా? సంతోషిస్తాడు. మరి దీంతో పాటు ఇంకా కొన్ని కావాలి అంటున్నాడు దేవుడు. మరి అవి ఏంటివి అని మనం ఆలోచన చేస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26, 27 2 వచనాలు మనం చదివి ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే.
తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములో మనం గమనిస్తే మనం చేసే కార్యాలన్నీ కూడా దేవుడు మెచ్చుకుంటున్నాడు, ఆయన సంతోషిస్తున్నాడు. అయితే ఆయనకు సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి ఆనందం మన ద్వారా కలగాలి అంటే మొట్టమొదటి అంశము చదవబడిన వాక్యములో ఏముందంటే మన నోటికి ఏం పెట్టుకోమంటున్నాడు? కళ్ళెము పెట్టుకోమంటున్నాడు. హల్లెలూయా. మన నోటికి ఏం పెట్టుకోవాలా? కళ్ళెం అంటే ఏమిటమా? కళ్ళెం బేగాలు వేసుకోవాలి. మన నోటికి ఆవులు కదా దేవుడు ఎరిగా, ఆవులకు పెడతారు మనకు తెలుసు. మన నోటికి ఏం పెట్టుకోవాలా? ఆ ఆవుకు పెట్టేది తీసుకొచ్చి మన నోటికి పెట్టుకోమని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే అనవసరమైనటువంటి మాటలు, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానములు ఆయన దృష్టికి అంగీకారములో అగును గాక అని పరిశుద్ధుడు అక్కడ మాట్లాడతాడు. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములో అగునుగాక అని భక్తుడు కీర్తనకాడు చెప్తాడు. మరి ఆయన గురించి మనము ప్రతిసారి కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుంటూనే ఉంటాం దావీదు మహారాజు గారి గురించి. అయితే ఇప్పుడు మన నోటి మాటలు, మన హృదయ ధ్యానములు దేవుని దృష్టికి ఎలా ఉండాలా? ఎంతమంది ఉన్నాయి? మనం మాట్లాడే ప్రతి మాట, మన హృదయ ధ్యానములు అన్నీ కూడా దేవుని దృష్టికి నీవు అంగీకరించబడిన వ్యక్తివైతే, దేవుని దృష్టికి నీ నోటి మాటలు అంగీకారముగా ఉన్నట్లయితే నీవు ధన్యుడవు, నీవు మంచివాడు, నీవు భక్తిపరుడవు. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. మనం అన్నీ చేస్తున్నాం, మందిరానికి క్రమంగా వస్తాం, మందిరములో కానుకలు ఇస్తున్నాము, దశమ భాగాలు ఇస్తున్నాము, ఇతరత్ర కార్యక్రమాల్లో పాల్పంపులు పొందుతున్నాము, పేదలను అలాగే దిక్కులేని వారిని ఇంకా ఎవరినైనా సరే మనం అన్ని విధాలు కూడా మనము సహాయం చేస్తూ సహకరిస్తున్నాం. చాలా మంచిది. ఇవన్నీ చేస్తూ కూడా ఈ నోటికి గనక కళ్ళెము లేకపోతే నీ భక్తి అంతా కూడా ఏమన్నాడు? వ్యర్థమే. మన వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి కార్యాలతో కూడినటువంటి మాటలు, ఇచ్చకపు మాటలు, సరసోక్తులు, ఇటువంటివి ఏవి కూడా మన నోటి నుండి చెప్పాలి. మన నోటి నుండి ఇంకా బాగా చెప్పాలి. మన నోట్లో నుండి రానే రాకూడదు. ఒకవేళ వస్తే మన భక్తి అంతా కూడా ఎందుకు తెలిసినా ఇదే నోటితో, ఇదే పెదవులతో ఎవరిని ఆరాధిస్తామో, ఇదే పెదవులతో ఇంకొకరి గురించి ఏం చెప్తామో చెడ్డగా చెప్తాం, కొండేళ్ళు చెప్తాం. వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, ఆయమ్మ ఇట్లా, ఇయ్యప్ప ఇట్లా. మనకు అవసరమే లేదు, అవి అవసరంలే. నువ్వు అలా మాట్లాడడం ప్రారంభించినావంటే నీవు చేసిన నీ భక్తి అంతా కూడా వ్యర్థమే. ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి కూడా ఒక్క మాటలో పోయా. హల్లెలూయా. మోషే ఎందులోకి అడుగు పెట్టలేకపోయాడు? కనాన్లోకి అడుగు పెట్టలేకపోయా. ఎందుకు? ఎవరిని అన్నాడమ్మా? ఇజ్రాయిల్ ప్రజలను ద్రోహులారా అన్నాడు. ఒకే మాట, అంతే. అన్ని లక్షల మందిని నడిపించే వ్యక్తికి కోపం ఏ రేంజ్లో ఉంటుంది? ఎట్లా ఉంటుందమ్మా? దరిదాపు లక్షలాది మంది ప్రజలు ఆయన వెంబడిస్తున్నారు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఒకడు సనుగుతాడు, ఒకడు గొనుగుతాడు, దేవుని మీద సనుగుతాడు, మోసే మీద పోతాడు. ఏమి నీకు బుద్ధి ఉందే లేదా? మాకు సమాధులు లేక ఇక్కడ తీసుకొస్తావా? మాకు అక్కడ ఆహారం లేక తీసుకొని వస్తావా? ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు? మాకు సరైన తిండిలే, కూడిలే, నిద్రలే. ఏమిటి బతుకొని ఎంతగా మోషేని విసిగించుంటారు. అప్పుడు ఆయన మాటలో ఒక్క మాట దొరిలాడు. ఏమిటది? ద్రోహులారా. అంతే, ఒకే ఒక మాట. కనాను దేశంలో ప్రవేశించలేక దానికి ముందుగానే ఏమైపోయా? చనిపోయా. హల్లెలూయా. అంత గొప్ప భక్తుడే దేవుడు చేసిన వాగ్దాన భూములు అడుగు పెట్టలేక ఒక చిన్న మాటను బట్టి ఆగిపోయే పరిస్థితి. మరి మనల్ని మోషే గారితో పోలిస్తే మనం ఎంతమ్మా? ఖాళీ పాదాలకు అంటుకున్న ధూళితో కూడా సమానం లేదేమో. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా, ఖాళీ ధూళితో కూడా సమానం లేదు. అట్లాంటి మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రేమిస్తూ ఉంటాడు.
ఇంకా ప్రేమిస్తాడు, ఇంకా ప్రేమిస్తాడు, ఇంకా ప్రేమిస్తాడు. అయితే నీవు చేసేటువంటి ప్రతి కార్యమును బట్టి కూడా దేవుడు అంటాడు, వాటితో పాటు నీ నోటికి నీవేం పెట్టుకో, కళ్ళెం పెట్టుకో. నీకు కోపాన్ని పుట్టించేటివి, నీకు బాధను కలిగించేటువంటివి, నీ హృదయాన్ని గాయపరిచేటివి ఎన్నో వస్తాయి, నీ ఎదురుకుండా వస్తాయి, నిలబడతాయి. వాటన్నిటిని కూడా నీవు ఎలా జయించాలంటే నోటికి కళ్ళెం పెట్టుకునే జయించడం నేర్చుకోవాలి. నీ నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే నీవు చేసిన భక్తి అంతా కూడా నీ హృదయం ఏం చేసుకున్నట్లు మోసపరుచుకుంటూ, కళ్ళెం పెట్టుకోకపోతే నీ హృదయాన్ని ఏం చేసుకున్నట్లు మోసం చేసుకుంటూ, భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అని చెప్పేశాడు. హల్లెలూయా. అంటే మనకు తృప్తి ఉంటుంది, నేను అది చేస్తే ఇది చేస్తే అలాగిస్తే వస్తే పోతిని కూర్చుంటుని చేస్తుని మనకు తృప్తికరంగా ఉంటుంది. కానీ ఆ వ్యక్తిలో తృప్తిని చూసుకుంటాడు, కానీ దేవుని దృష్టికి అది అంగీకారమా కాదా, లేకపోతే నేను చేసిన భక్తి అది వ్యర్థమైపోతూ ఉందా, లేకపోతే అది ప్రయోజనకరంగా ఉందా, నా జీవితానికి అది ఉపయోగకరంగా ఉండి పరలోకాన్ని తీసుకొని వెళ్ళేటువంటి విధంగా ఉందా అని మనం ప్రశ్న వేసుకోవాలి. మనం ఈ చేత్తో చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం ఈ కార్యాలు, దేవుని విషయంలో ఎంతో సహకారులుగా మనం ఉంటున్నాం. అయితే మన నోటికి వచ్చేపాటికి కళ్ళెము లేదనుకోండి, ఇక్కడ మనం ఇతరుల గురించి మాట్లాడడం ప్రారంభిస్తాం, చెడుగా మాట్లాడతాం, మోసం పోయినటువంటి హృదయం ఉంటుంది, చెడు ఆలోచనలతో కూడినటువంటి మాటలు, ఇంకొకరిని మోసగించేటువంటి మాటలు, ఇవన్నీ కూడా వస్తాయి. అందుకే దేవుడు చెప్పాడు, నీవు చేసేటువంటి నీ భక్తి వ్యర్థము కాకుండా ఉండాలి అంటే నీ నోటికి నువ్వేం పెట్టుకోవాలి, కళ్ళెం పెట్టుకో. హల్లెలూయా. నీ నోటికి కళ్ళెము గనక పెట్టుకోకుండా నీవు ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యమును ధ్యానం చేసినా, ఇంకా ఎంత నీవు ఏమి చేసినా కానీ అంతా కూడా వ్యర్థము. ఇది మొట్టమొదటి అంశంలో మనం గమనిస్తున్నాం. మొదటి వచనంలో నోటికి ఏం పెట్టుకోవాలా, నీవు భూమి మీద బ్రతుకున్నప్పుడే నీ భక్తిని చేయాలి. చచ్చిన తర్వాత భక్తి చేసేదానికి అవకాశం లే. బ్రతుకున్న కాలం అంతా కూడా నోటికి కళ్ళెం లేకుండా, నోటికి బీగాలు లేకుండా, నీకు ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఇష్టానుసారమైన మాటలు పలుకుతూ, ఇతరులను నొప్పిస్తూ, బాధిస్తూ, రకరకములైనటువంటి వ్యక్తిగత జీవితమును జీవిస్తూ, నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానములు దేవుని దృష్టికి అంగీకారము కాకపోయినా, నేనే రాజు, నేనే మంత్రి, నేనే రాణి అని అనుకున్నామనుకోండి, నీ భక్తి అంతా కూడా వ్యర్థమే. హల్లెలూయా. నీ భక్తి అంతా కూడా వ్యర్థము కాకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా? అందరూ చెప్పాలి. ఏం పెట్టుకోవాలి? ఎవరి నోటికి? అది చెప్పాలా? నా నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. హల్లెలూయా. మన నోటికి ఏం పెట్టుకోవాలమ్మా? కళ్ళెం పెట్టుకుని అప్పుడు ఇవన్నీ చేస్తే అప్పుడు నీ భక్తి వ్యర్థము కాకుండా అది దేవుని దృష్టికి అంగీకారముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మనం భక్తి చేసి అన్నీ చేసి మన నోటికి గనక భద్రం చేసుకోకపోతే మన నాలుక అది ఏమి లేనిది, నర్రము లేని నాలుక. నర్రం లేని నాలుక ఎట్పక్కనే తిరుగుతుంది. తూర్పైన పడమరైన ఉత్తర దక్షిణం ఏ దిక్కైనా సరే దాని దిక్కెరగదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మన నోటి కళ్ళెం పెట్టుకోమని చెప్తాడు. పెట్టుకొని నువ్వు భక్తి చేయి. నువ్వు చేసే కొంచెం భక్తి అయినా అది స్థిరంగా ఉంటుంది. నువ్వు చేసే చిన్న సహాయం కూడా అది ఏ లెక్కలోకి పోతుంది తెలిసినా? నీ లెక్కలో ఎక్కడుంటుంది? పరలోక రాజ్యములు చేర్చబడుతుంది. హల్లెలూయా. నీ నోటికి కళ్ళెము పెట్టుకోకుండా తన హృదయమును మోసపరుచుకొనుచు అన్నాడంటే నీవు నీ అంతటా నీ హృదయాన్ని ఏం చేసుకున్నట్లు మోసం చేసుకుంటున్నావు. ఎట్లా మోసం చేసుకుంటావు తెలుసా? నోటికి కళ్ళెం తీసేసి నేను ఇది చేశానులే పర్వాలేదు, నేను ఏం మాట్లాడినా పర్వాలేదు, నేనేం చేసినా అన్నీ నా ద్వారా నడుస్తాయిలే, నేను లేకపోతే ఇంతే అని అనుకుంటుంటారు. చూసినావా? ఇట్లాంటి వీళ్ళనందరినీ గురించి దేవుడు మాట్లాడే మాట, మిమ్మును మీరేం చేసుకుంటున్నారు? మోసపరుచుకుంటున్నారు. హల్లెలూయా. వాక్యమునకు వ్యతిరేకముగా, దానిని విరోధముగా మనం ఏమి కూడా చేయకూడదు. వాక్యం అదే సెలవిస్తుంది. మీరు నోటికి కళ్ళెము పెట్టుకోకుండా తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. హల్లెలూయా. మన భక్తి వ్యర్థమైపోవాలా, ప్రయోజనకరంగా ఉండాలా? వ్యర్థమైన భక్తి మనం చేయడం అవసరమా కాదా? కుర్చీలో వాళ్ళు చెప్పండి. కాదు. మరి ఏ భక్తి చేయాలా? ప్రయోజనకరమైన, నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరమైన భక్తి చేస్తే అప్పుడు నీ హృదయమును నువ్వేం చేసుకోవు? మోసపరుచుకోకుండా ఉంటావు. హల్లెలూయా. నీ హృదయాన్ని నువ్వు మోసం చేసుకో. నీ హృదయాన్ని నువ్వు మోసం చేసుకోవడమైనా చేసుకోకపోవడమైనా ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. దేవుడు నిన్ను మోసం చేయడు.
దేవుడు నీ హృదయాన్ని మోసం చేయడు. మోసమైన ఘోరమైన వ్యాధి కలిగిన దాన్ని నాకు ఇమ్మంటాడు దేవుడు. కానీ దాన్ని ఆ స్థితిలో తెచ్చేది ఎవరు? ఆ మోసంగా ఘోరమైన వ్యాధిని పుట్టించేది ఎవరు? వాడు మళ్ళీ వస్తాడు. ఫస్ట్ నువ్వు డోర్ ఓపెన్ చేస్తే కదా వాడు వచ్చి కూర్చొని నేను నాశనం చేసేది. హల్లెలూయా. నువ్వు డోర్లు ఓపెన్ చేయకుండా ఉంటే వాడు రాడు. నువ్వు డోర్లు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చి కూర్చుంటాడు. కమాన్ అని కూర్చొని వానికి ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు. తలంపుల్లో, ఆలోచనలు అన్నీ కూడా వాడు మార్చి 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 నీ బతికే నాశనం చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు రాసినటువంటి మాటలు మనం గమనిస్తే, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకోకుండా తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని నెడల వాని భక్తి వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. ఇది మొదటి పాయింట్. రెండవది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకున్నట్టుయునే. హల్లెలూయా. ఇందులో 2 అంశాలు మనం గమనిస్తున్నాం. మొదట మన నోటికి ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు ఇక్కడ రెండో మాటలు ఏముంది తెలిసిన, ఈ కళ్ళెము దేనికి పెట్టుకోకూడదు? దేనికి పెట్టుకోకూడదు? కళ్ళెము చేతులకు పెట్టుకోకూడదు. హల్లెలూయా. మన చేతులకి కళ్ళెం పెట్టుకోకుండా ఈ పని చేయొచ్చు. మనం కళ్ళెం అంటే సంఖ్యలు వేసుకుంటాం. ఎవరో దొంగతనం చేసి బేడీలు వేసుకొని పిలుచుకొని పోతారు పోలీసులు. అట్లా మనము అన్ని దేవుడు ఇచ్చిన, ఆశీర్వదించిన, దీవించిన ఉన్నతమైన స్థానము దేవుడు మనకి ఇచ్చిన, సంపాదించింది ఇంకా సాల్దో అనేసి ఏం చేస్తూ ఉంటాడు మనిషి? ఇంకా సంపాదిస్తాడు, ఇంకా రావాలి, ఇంకా కావాలి, అది ఇది ఎక్కడ పడితే అక్కడ ఏది కంటికి ఇంపుగా కనిపిస్తే అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోవడమే, అవన్నీ మన పేర్లోకి పెట్టుకోవడమే. హల్లెలూయా, హల్లెలూయా. మన చేతికి ఏమి ఉండకూడదు? కళ్ళెం ఉండకూడదు. దేనికి కళ్ళెం ఉండాలా? దీనికి కళ్ళెం పెడితే విధవరాండ్రను కనికరించాం, తల్లిదండ్రులు లేని పిల్లలను కనికరించాం, వారి ఇబ్బందుల్లో వారికి మనము సహాయము చెయ్యము, వారిని పరామర్శించము. హల్లెలూయా. దిక్కులేని పిల్లలకి, పేదలకి, విధవరాండ్రకు వారి ఇబ్బందులు మనం ఏం చేయాలి? వారిని దానికి ముందు ఏముందమ్మా? పవిత్రమును నిష్కలంకమునైన భక్తి. పవిత్రమైనది నిష్కలంకమునైనటువంటి భక్తి ఏదైనా ఉందినంటే ఇది. దిక్కులోని పిల్లలకు మీరు సహాయం చేయండి. విధవరాండ్రను వారి యొక్క ఆపదల్లో, ఇబ్బందుల్లో మీరు వారిని పరామర్శించండి. ఈ కార్యాలు కనుక నీవు చేస్తే ఇది నిష్కలంకమైన పవిత్రమైనటువంటి భక్తి. హల్లెలూయా. పవిత్రమైనది మరియు నిష్కలంకమైనటువంటి భక్తి, ఇది రెండవది. అంటే మన చేతికి మనము కళ్ళెము కనుక పెట్టుకోకుండా ఉంటే ఈ కార్యాలు మనం చేస్తాం. విధవరాంటి ఎవరైనా కనిపించినా వారి ఇబ్బందుల్లో ఉంటే వారిని పరామర్శిస్తాము. దిక్కులేని పిల్లలు ఎవరైనా కనిపిస్తే వారిని మనం పరామర్శిస్తాము, వారికి సహాయం చేస్తాము. మన చేతనైనంత మట్టుకు వారికి ఏమి చేయాలో ఆదరిస్తాము, వారికి ధైర్యం చేస్తాం. ఎందుకునంటే మనలో ఉండాల్సినటువంటి నిష్కలంకమైన పవిత్రమైన భక్తి నాకు ఉండాలి అని నీవు కోరుకున్నప్పుడు నీ చేతికి కళ్ళెము తీసివేసి ధారాళముగా నీ గుప్పిళ్ళని విప్పి అటువంటి బిడ్డలకు నువ్వేం చేయాలా? సహాయము చేసేటువంటి విశ్వాసిగా నువ్వు కనపడాలి. అలా సహాయము చేయకుండా పిసినారితనంతో మన చేతులు బిగబెట్టుకొని బేడీలు వేసుకొని కళ్ళని కనుక పెట్టుకుంటే నీకు రేపు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నిన్ను పరామర్శించడానికి ఒక్కరు కూడా రారు. హల్లెలూయా. సొంత బిడ్డలు కూడా తెలుసు, పిసినారు మా నాయన, పిసినారు మా అమ్మ అనేసింది, వాళ్ళు కూడా నీకు దూరంగా కాపురం పెడతారు. హల్లెలూయా. ఎక్కడ కాపురం పెడతారు? దూరాన కాపురం పెడతారు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా అడప పోయి వచ్చేదని కూడా లే, యాడికో వెళ్ళిపోయి కూర్చుంటారు. ఎప్పుడైనా వస్తే ఫోన్లోనే హలో చాట్ ఫట్ అని పెట్టేస్తారు అంతే. ఎందుకంటే మనం ఎట్లా బతికినామో వాళ్ళకి అదే నేర్పిస్తాం. మనం ధారాళమైన మనస్సు కలిగి చేతులకు కళ్ళెం పెట్టుకోకుండా ఉంటే ఆ బిడ్డలు మనల్ని చూసి నేర్చుకొని ఇంకొంతమందికి వాళ్ళు కూడా ఏం చేస్తారు? సాయం చేస్తారు, కనికరం చూపెడతారు. వాక్యం సెలవిస్తారు, మన దేవుడు కనికరం కలిగిన దేవుడు, మనల్ని పరామర్శించే దేవుడు. వాక్యంలో ఉందా లేదా? నేను చెరసాలలో ఉంటిని చూడవచ్చితిరి, నేను ఆకలి కొంటిని, దాహము కొంటిని, వస్త్రహీనుడనైతిని, ఇవన్నీ నేను కలిగి ఉన్నప్పుడు మీరు నాకేం చేశారు?
నాకు అన్నీ చేశాడు. ప్రభువా మేము ఎప్పుడు చేస్తే నువ్వు ఎప్పుడు అలా ఉంటివి అంటే, ఇదిగో అల్పులైనటువంటి వాళ్ళు నీ ఒక్కనికి చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టే. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మన కళ్ళ ముందర అల్పులైనటువంటి వారు, పేదవారు, దీన దరిద్రులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారిని చూచి చూడనట్టుగా వెళ్ళిపోవడం లేదు. వారు మన దగ్గరకు వచ్చి యాచించిన చేవా లేదు బో అనడం, 5 రూపాయలు బిల్లు ఉంటే 5 రూపాయలు చిల్లర లేదు బో అనటం, లేకపోతే వాని దగ్గరే ఉండి 10 రూపాయలు 4 10 తీసుకొని 10 మందికి దాన్ని ఎంతని 5 రూపాయలు 10 రూపాయలు తీసుకొని 10 మందికి పంచుతారు. కనీసం మనం సాయం చేస్తే ఒక టీ తాగేదానికైనా, టీ నీళ్ళకైనా ఇవ్వాలా? టీ నీళ్ళకు కూడా ఇయ్యరు. కనీసం ఒక టిఫిన్ అన్నా తీసిస్తారా? చెయ్యండి. అట్లాంటి వాళ్ళకి చేస్తే మనం ఎవరికి చేసినట్టుమా? దేవునికి చేసినట్టు. మీ ఖాతాలో జమ అంతా అక్కడ అయిపోతూ ఉంటుంది. నువ్వు వీడు 4 ఇడ్లీలు ఒక వడ తీసినావు అనుకో, దానికి సరిపోయిన డబ్బు ఆడ పడిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎప్పుడు కూడా ఏ మనసు ఉండాలా? ఏ మనసు ఉండాలా? మన దేవునికి ఆ మనసు ఉందే లేదా? ఉంది కాబట్టి ఇప్పటికి నువ్వు బతికొండావు, నేను బతికొండా. ఆయనకి ఇచ్చే మనసే లేదనుకో, మనం కూడా ఇట్లా చేతకు చెప్పలు ఎత్తుకొని ఏమక్క ఏదో చుచ్చు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. హల్లెలూయా. అంటే లాక్కోవడం కంటే, తీసుకోవడం కంటే ఇవ్వడమే. మనం అనుకోవచ్చు, అయ్యో నాకు వచ్చేదే అంతంత, నేను యాడ్ ఇచ్చేది అంటే, ఉన్న దాంట్లో ఉన్న కొసంత దాంట్లోనే నువ్వు తినే 4 మెతుకులు, ఒక మెతుకే ఈ పక్కవానికి, ఒక మెతుకు తక్కువ అయిపోతుంది, చచ్చిపోతావా? సావం కదా. ఏం కామాక్షమ్మ? సావం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము కూడా దేవుని మనసు కలిగి ఉండాలి. ఈ చేతులకు కళ్ళెం అనేటువంటిది పెట్టుకోకూడదు. అప్పుడే నిజమైనటువంటి దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైనటువంటి భక్తి అనేటువంటిది ఏదైనా ఉందంటే ఇట్లాంటివి చేయాలా. మన కళ్ళెదురుగున్నటువంటి వారిని, విధవరాంటను, దిక్కులేనటువంటి వారిను మనం పరామర్శించాలి. వారి ఇబ్బందుల్లో మనము పరామర్శించాలి. నీవు ఆ కార్యము చేస్తే, నీవు ఇబ్బందులు రేపు దినాన పడితే, ఆ ఇబ్బందిలో నుండి దేవుడు నిన్నేం చేస్తాడు? తప్పిస్తాడు. హల్లెలూయా. ఎవరినో ఒకరిని పంపిస్తాడు. నిన్ను ఎలాగ దేవుడు పంపుతాడో అలాగే నువ్వు సహాయం చేస్తే నీ కోసం కూడా దేవుడు ఎవరినో ఒకరిని పెడతాడు. అట్లాంటి కార్యాలు మనం చెయ్యాలి. అంటే మన చేతికి ఏముండకూడదు? ఏముండకూడదు? కళ్ళెమో ఉండకూడదు. దేనికి కళ్ళెం పెట్టుకోవాలి? దేనికి? ఆన్సర్ సరిగా రాలా. దేనికి? యా నోటికి? రూపాయి నోటికా, 10 రూపాయల నోటికా? నా నోటికి అని చెప్పండి. హల్లెలూయా. ఏ నోటికి ఏం పెట్టుకోవాలి? ఇంకొకరి గురించి మనము కొండెములు, ఇంకొకరిని మోసం చేసే మాటలు, ఇంకొకరిని బాధపరిచే మాటలు, ఇంకొకరిని హృదయాన్ని పొడిచే మాటలు ఏమీ ఉండకూడదు. అవన్నీ ఉండకూడదంటే మన నోటికి ఏం వేసుకోవాలా? ఎంతమంది వేసుకుంటారు? నోటికి బేగం వేసుకోవడం అంటే దేనికి వేసుకోవాలా? దేనికి? హృదయానికి. మన మనసుకు బేగం వేసుకుంటే దీనికి బేగం వేసినట్లే. అర్థమైందా? నేలకిని గురించి మనసుని చెప్తుంది. అంటే ఈడ ఏముంటుంది అది దీంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఈడ బేగం వేస్తే ఈ నుంచి ఏమి కూడా రావు. కాబట్టి ఇంకొకరి గురించి మనం మాట్లాడే ముందు మన నోటికి ఏముందని గుర్తుపెట్టుకోవాలా? దేవుడు కళ్ళెం వేసినాడు కాబట్టి ఒక వ్యక్తిని గురించి నేను ఇంకొక వ్యక్తి దగ్గర మాట్లాడకూడదు. హల్లెలూయా. అప్పుడే నీవు నిజమైనటువంటి భక్తి చేస్తున్నావు అని అర్థం. అప్పుడే అది నిష్కలంకమును, పవిత్రమును, తండ్రి అయిన దేవుని దగ్గర నీ భక్తి కనిపిస్తారు. ఆ విధమైన భక్తి నువ్వు చేసి చూస్తే అప్పుడు నీ భక్తి వ్యర్థము కాకుండా అది ప్రయోజనకరముగా ఉంటుంది. మొట్టమొదటిది, నీ నోటికి ఏం పెట్టుకోవాలా? ఏం పెట్టాలా? కళ్ళెం పెట్టుకో. రెండవది, నీ చేతులకు కళ్యాణి తీసేయి. అంటే నీ గుప్పిళ్ళని విప్పు. నీ చేతులు ధారాళంగా ఎవరికి సాయం చేయాలా? దిక్కులేని పిల్లలకు, విధవరాండ్రకు, వారి ఆపదల్లో ఉన్నప్పుడు వారిని పరామర్శించు. మూడవది ఏముంది అక్కడ? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే. హల్లెలూయా. ఇది మూడవది. ఇహలోక మాలిన్యం ఎవరికి అంటకూడదు? అందరూ చెప్పాలి. మీరు నోర్లు మూసుకున్నట్టు కుదరదు. ఇహలోక మాలిన్యము ఎవరికి అంటుకోకూడదు? ఎవరికి? 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 ఏడైనా మా వినిపిస్తాయి. మానే చెప్పుకోవద్దండి. భోజనం దగ్గర చెప్పుకోండి ఆ మాట. ఇట్లా తప్పుడు మాత్రం మానే మాటే ఉండకూడదు. హల్లెలూయా.
ఇహలోక మాలిన్యము. ఆడ మా ఉందా, ఏముంది? సింగిల్ ఉందా? బహువచనం ఉందా, ఏకవచనం ఉందామా? వాక్యంలో ఏముంది? తన అంటే మీ అందరూనా లేకపోతే ఒకడా? ఒక్కళ్ళే కదా. అప్పుడు మీరు చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలా? ఒకరి గురించే చెప్పుకో, నీ గురించి చెప్పుకో. ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. హల్లెలూయా, హల్లెలూయా. తన్ను తాను కాపాడుకొనుటయునే. ఎందుకు అంటే తన్ను ఇహలోక మాలిన్యము ఏమి కూడా అంటుకోకూడదు. ఇహలోక మాలిన్యాలంటే ఏం గుర్తొస్తాయి మనకు? పైన చెప్పినట్టు కొన్ని, ఇంకా శరీర సంబంధమైనటువంటి ఇహలోక మాలిన్యముతో కూడినటువంటి ప్రతిదీ కూడా, నీ శరీరముతో నువ్వు చేసే ప్రతి అపవిత్రమైనటువంటి కార్యాలు అన్నీ నీ హృదయ తలంపులతో, నీ మనసుతో, నీ నోటితో, నీ చేతులతో, నీ కాళ్ళతో, నీ దృష్టి అన్నిటితో కూడా శరీర కార్యములు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా ఇహలోక సంబంధమైన మాలిన్యాన్ని తీసుకొని వచ్చి పెడతాది. ఆ మాలిన్యం అనేటువంటిది నీకు ఏమి కాకుండా ఉండాలా? అంటుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లని దుస్తులు నాలాగా ధరించుకొని ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటామా? కాలు నొప్పున్నా ఏమున్నా కానీ ఒక పేపరు, ఒక కర్చీఫ్ ఎత్తుకొని దాన్ని తుడిసి ఉఫ్ఫును ఊపి నిప్పుల మీద కూర్చున్నట్టు కూర్చోవాల. హల్లెలూయా. ఎందుకు తెలిసినా? ఇవి ఏ వస్త్రాలు? తెల్లని వస్త్రాలు. మరి అలాంటప్పుడు దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకునే విషయంలో ఆ రక్షణ వస్త్రమును నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలంటే అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యం అనేటువంటిది నీకు అంటకుండా ఉండాలంటే దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రమును కూడా నీవు అంత పవిత్రముగా, పరిశుద్ధంగా దాన్ని కాపాడుకోవడం నీకు మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కాపాడుకోవాలి? మన రక్షణ వస్త్రాన్ని కాపాడుకో. ఇహలోక మాలిన్యం అనేటువంటిది నీకు అంటకూడదు. నీ నోటి మాటల ద్వారా కావచ్చు. ఒకవేళ నువ్వు ఇదే నోటితో నువ్వు భక్తి చేస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, మళ్ళీ ఇదే నోటితో మనం కనుక ఏదైనా రానిది మాట్లాడామనుకోండి, ఈ భక్తి అంతా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. అప్పుడు ఇహలోక మాలిన్యం అంతా నీ పెదవులకు ఏమవుతుంది? అది అంటుకుంటా ఉంది. నీ పెదవులకు అంటుకుంటుంది, పెదవుల ద్వారా నాలుగు అంటుకుంటుంది, హృదయానికి పోతుంది, మనసుకు వెళ్తుంది. అంతా కూడా ఏమైపోతుంది? కల్మషమైపోతూ ఉంది. మనం అనుకోవచ్చు వారి గురించి ఇలా మాట్లాడానులే, అయిపోయిందిలే కథ అనుకోవచ్చు. కానీ భక్తి అంతా పోయిందని నువ్వు మర్చిపోతున్నావు. భక్తిని పోగొట్టేసుకుంటున్నాం. చాలా మట్టుకు తెలిసి తెలియకుండానే మనం ఏం పోగొట్టుకుంటున్నాం తెలుసా? ఉన్న భక్తి అంతా కూడా వ్యర్థం చేసుకుంటూ ఉన్నాము. హల్లెలూయా. ఆ భక్తిని వ్యర్థము చేసుకునేటువంటి విశ్వాసిగా, కుటుంబములుగా మనము ఉండకూడదు. దానిని బట్టి దేవునికి సంతోషం రాదు, దుఃఖమే వస్తుంది. నేను ఇచ్చిన రక్షణ వస్త్రమును కూడా నా బిడ్డలు, నా సొత్తు ఏం చేసుకుంటున్నారు? మరలా దానిని మలినపరుచుకుంటూ ఉన్నారు అని దేవుడు బాధపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన వస్త్రములను ఎలాగైతే మనము దాన్ని శుభ్రంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామో ఆ విధంగా ఇహలోక మాలిన్యం అనేటువంటిది మనకు అంటకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పాడు. ఇవన్నీ ఎందుకునంటే మనం చేసేటువంటి అన్ని ధర్మకార్యములు, అన్ని దేవుని కార్యములతో పాటు ఈ విధమైన కార్యాలు చేస్తేనే నీవు దేవుని ఎదుట పవిత్రమైన, నిష్కలంకమైన భక్తిపరుడవు. అటువంటి భక్తిని నువ్వు చేస్తూ ఉన్నావు, అదే భక్తి నీ జీవితానికి దాని అర్థం. అంతేకాని ఈ భక్తి చేయకుండా, నీ నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, నీ చేతులకు కళ్ళెం పెట్టుకొని ఇహలోక మాలిన్యమంతా అంటుకుంటూ నీవు ఎన్ని కార్యములు చేసినా, ప్రార్థన ఎంత చేసినా, ఎంతగా నీవు వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేసినా, ఉపవాసాలు ఉండినా, అవి చేసినా ఇవి చేసినా, ఈ 3 కార్యాలలో కనుక నీ ఫెయిల్యూర్ అవుతూ ఉంటే నీవు భక్తి చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. హల్లెలూయా. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందో దాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. పత్రికల్లో పౌలు గారు కానీ, అక్కడ యాకోబు రాసిన పత్రికల్లో కానీ, సంఘాలకు రాసిన పత్రికల్లో కానీ చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. సంఘానికి, ప్రతి సంఘానికి కూడా ఎన్నో హెచ్చరికలను ఇస్తూ ఉంటున్నారు. ఆ ఇస్తున్నటువంటి హెచ్చరికలన్నిటిని కూడా మనం జాగ్రత్తగా తీసుకుంటూ ఆ వాక్యానుసారంగా బ్రతికితే అది మనకు మంచిది, అది మనకు క్షేమం, అది శ్రేష్టమైనటువంటిది. ఆ శ్రేష్టమైనటువంటి జీవితమును కనుక మనం కలిగి జీవించాలి అని అంటే మన జీవితంలో ఏ భక్తి చేయాలి అంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కలంకమునైన భక్తి
దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకున్నట్టువే. ఇవన్నీ కూడా మనం చేయాలి. ఇది భక్తుడు రాసి పెట్టాడు. ఈ మాటలు వాళ్ళకే కాదు, ఇవన్నీ కూడా నాకు. హల్లెలూయా. ఈ మాటలు ఎవరికి? నాకు. ఇవన్నీ చేసి మిగతా కార్యాలు మనం చేస్తే అప్పుడు నీది దేవుని దృష్టికి నిజమైన భక్తి అని చెప్తుంది వాక్యం. నిష్కలంకమైనటువంటి భక్తి, పవిత్రమైనటువంటి భక్తి. ఈ నిష్కలంకమైన పవిత్రమైన భక్తి లేకుండా నీవు ఎన్ని కార్యాలు చేసినా దానివల్ల నీ భక్తి అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంది. ఈ 3 విషయాలు కూడా నీవు జ్ఞాపకం పెట్టుకో. మొదటిది ఏమిటి? మొదటిది మీ నోటికి కళ్యం. రెండవది మీ చేతులకు కళ్యము పెట్టుకోకూడదు అంటే మనం ఏం చేయాలి? దిక్కులేని వారికి, విధవరాండ్రకు వారి ఇబ్బందులు మనం ఏం చేయాలి? వారిని పరామర్శించడం. మూడవది ఇహలోక సంబంధమైన మాలిన్యము మనకి ఏ మట్టుకు కూడా అంటుకోకుండా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఇది భక్తి. ఇంకొకటి వాక్యములో గమనిస్తే అదే పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో మనం చదివితే అక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తున్నాం. చూడండి, అక్కడ చదువుమా. మొదటి తిమోతి చూడమా, 2వ అధ్యాయం. ఏ భక్తి వచ్చింది ఇప్పుడు ఇక్కడ? సంపూర్ణమైన భక్తి, మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. ఇది ఏ భక్తి? ఇది సంపూర్ణ భక్తి. దేవుని ఎదుట అక్కడ ఏం రాయబడి ఉన్నది? అది పవిత్రమైనదియు నిష్కలంకమునైన భక్తి ఏదనగా అని వ్రాస్తూ విధవరాండ్రను, తర్వాత దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమైనటువంటిది అంటుకోకుండా మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకున్నటని చెప్పాడు. అది ఒక భక్తి అయితే ఇక్కడ సంపూర్ణమైన భక్తి అనేటువంటిది ఏమిటి అని వ్రాయబడింది? అదంటే సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగినటువంటి వారు నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా ఎవరి కోసం ప్రార్థన చేయాలా? మనుషులందరి కోసము మనం ప్రార్థన చేసే బిడ్డలు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పిడి చెప్పొద్దు. హల్లెలూయా. ఎవరి కోసం ప్రార్థించాలి? మనుషులందరూ అంటే లోకములో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కూడా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మరి ఎంతోమంది ఉన్నారు భూమి మీద, వారు ఎవరి కోసం ప్రార్థన చేస్తారో చేయరో మనకు తెలియదు, మనకు అవసరం లేదు. కానీ మనం మాత్రము ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మన కోసం మాత్రమే కాదు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యుని కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. సమస్త మనుషులందరి కోసము, ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని ఏముంది అక్కడ? హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు సంపూర్ణ భక్తితో, ఆ సంపూర్ణమైన భక్తిలో నీవు రావాలంటే ఈ హెచ్చరిక నీవు తీసుకో. మనుషులందరి కోసం నీవు ప్రార్థన చేయి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కడి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. మంచోడా, చెడ్డోడా, వాడు పగోడా, లేకపోతే వాడా, వీడనిలే, అందరి కోసము కూడా మనం ఏం చేయాలా? ఇది ఏ భక్తి? ఇది సంపూర్ణమైనటువంటి భక్తి. అలాంటి భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము ఈ విధమైన కార్యాలు మీరు చేయాలి. అన్నిటికంటే ముఖ్యముగా అని చెప్పాడు దేవుడు. మనుషులందరి కోసం నీ ప్రార్థన చేయి. మరి ఎంతమంది చేస్తున్నారు మనుషులందరి కోసము? మనుషులందరి కోసం ఎంతమంది చేస్తున్నారు? వెరీ గుడ్. హల్లెలూయా. మనం అందరము చేసేవాళ్ళమే. దేవుడు మనకు నేర్పించింది అదే. మన పక్కింటి వారి కోసం చేస్తాం, మన రక్త సంబంధికుల కొరకు చేస్తాం, మన కుటుంబం కోసం చేస్తాం, దేశం కోసం, ప్రపంచం కోసం, అందరి కోసం మనం ప్రార్థనలో చేస్తూ ఉన్నాము. హల్లెలూయా. దీనిని బట్టి మనల్ని దేవుడు ఎలా పెడతాడంటే నెమ్మదిగా సుఖముగా మనల్ని బ్రతకనిస్తాడు దేవుడు. ఎందుకంటే పక్కోడు బాగుంటేనే కదా మనం బాగుంటాం. వాడు బాగోలేకపోతే మనం కూడా బాగోలేం.
ఇప్పుడు చూడండి, యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం వలన ఎన్ని నష్టాలు, ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఎంత ఆస్తి నష్టము, భయంకరంగా ఉంది పరిస్థితి. అక్కడున్న ప్రజల కోసం కూడా మనం చాలా భారంగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎంతోమంది ఏడుస్తూ వీడియోలు పెడుతున్నారు. చాలా భయంకరంగా ఉండదు పరిస్థితులు. కాబట్టి మనల్ని దేవుడు ఏం చెప్పాడంటే, మనుషులందరి కొరకు కూడా మనం ఏం చేయాలంటున్నాడు? ఏం చేయాలమ్మా? ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు ఇవన్నీ చెల్లిస్తూ ఉంటే అప్పుడు దేవుడు మనల్ని ఎలా పెడతాడంటే నెమ్మదిగా, సుఖముగా, మాన్యతతో మనల్ని బ్రతికినిస్తాడు. ఇది సంపూర్ణమైనటువంటి భక్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణమైన భక్తి. అక్కడేమో దేవుని ఎదుట పవిత్రమైనది, నిష్కలంకమునైన భక్తి ఒకటి. ఇది సంపూర్ణమైన భక్తి. ఈ భక్తి కార్యక్రమాలన్నీ కూడా మనము చేస్తున్నామా లేదా అని మనల్ని మనం ఒక్కసారి ప్రశ్న వేసుకోవాలి. ఆ భక్తి ఉందా, ఈ భక్తి ఉందా అంటే రెండు భక్తులు ఉండాలి. లేదు, ఇవి లేకుండా మేము ఏమేమో చేస్తున్నాం, దానితో పాటు ఇవి కూడా ఉండాలి. హల్లెలూయా. అవి ఉండి ఇవి లేదు అంటే విశ్వాసము లేని క్రియలు మృతము అన్నటువంటి దానికి మనం సరిపోతాం. విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం లేని క్రియలు ఉన్నాయి, అలాంటప్పుడు అది ఏమైపోతుంది? మృతము. మనం ఏ పని చేసినా దాంట్లో విశ్వాసాన్ని చూపెట్టమన్నాడు కదా. అలాంటి కార్యాలు లేకపోతే, విశ్వాసము లేని క్రియలు అయితే అది మృతము, వ్యర్థము. అందుకే తన హృదయమును మోసపరుచుకోకుండా పవిత్రమైన, నిష్కలంకమైన భక్తి చేస్తేనే అది వానికి ప్రయోజనం. లేదంటే ఆ భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుందని వాక్యం సెలవిస్తుంది. కనుక మన జీవితంలో మనము దేవుని బిడ్డలమని పిలబడుచున్నాము, కానీ భక్తి ఎంత చేస్తున్నామో గమనించాలి. ఏ రకంగా మనం భక్తి చేస్తున్నాము, మనం చేసే భక్తి నిజంగా మనకు ఉపయోగకరంగా ఉందా, ఇతరులకు ప్రయోజనకరంగా ఉందా, దేవుని దృష్టికి అంగీకారముగా ఉందా లేదా, ఈ విషయాలన్నీ కూడా మనం గమనించుకోవాలి. అందుకే మొదటి యోహాను పత్రికలో మనం గమనిస్తే అక్కడ 5వ అధ్యాయం తీయండి. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాయబడుతోంది. ఎవడును పాపము చేయడని ఎరుగుదము, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక. హల్లెలూయా. దేవుని మూలంగా మనం పుడితే దుష్టుడు మనల్ని ముట్టడు. వాడు ముట్టకుండా ఉండాలి అంటే వాడంతటి వాడు ఏం చేసుకుంటున్నాడు? ఇక్కడ తన్ను తాను భద్రము చేసుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఎవరి మూలంగా పుట్టిన వాళ్ళము? నేను అడుగుతా అనేది ఆత్మానుసారంగా, శారీరకంగా మనం అందరూ మన తల్లిదండ్రులు పుట్టాం, రైట్. అయితే దేవుని బిడ్డలైన మన జీవితాల్లో ఆత్మానుసారంగా మనము ఎవరి మూలంగా పుట్టి ఉండాలా? దేవుని మూలంగానే పుట్టి ఉండాలి. ఎలా పుట్టి ఉంటామో? బాప్తిస్మం అన్న కార్యక్రమం ద్వారా నూతన జన్మ, నూతన సృష్టి. అంటే పాతవి గతించిపోవాలి, విడిచిపెట్టాలి. నూతన జన్మ మనం ప్రారంభిస్తాం. అలాగే దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును కూడా పాపము చేయుడు. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను ఏం చేసుకుంటాడంటే భద్రము చేసుకుంటాడు. హల్లెలూయా. తన్ను తాను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వానిని ముట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. భద్రత లేని రాజసింహద అంతఃపురానికైనా రాజ్యానికైనా శత్రువైనటువంటి వాడు చాలా సులువుగా లోపలికి వస్తాడు, రాడా? భద్రత లేనటువంటి రాజ్యానికి, భద్రత లేనటువంటి కోటలోనికి వస్తాడు, రాడా? ఈజీగా వస్తాడు. ఎందుకంటే చుట్టూ కోట ఉంటుంది. కోట దగ్గర కాసేవాడు లేకపోతే శత్రువైనటువంటి వాడు ఈజీగా కోట మీద ఎక్కి వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వస్తాడు, రాడా? వచ్చేస్తాడు. మరి దేవుని మూలంగా పుట్టినోడికి తన్ను తాను ఏం చేసుకునే అలవాటు ఉండాలా? భద్రం చేసుకో. నోటికి భద్రం చేసుకున్నట్టు చేతులకి కళ్యాలు పెట్టుకోకుండా, ఈ లోక మాలిన్యం అంటకుండా, ఈ విధంగా మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలా? ఎప్పుడు కూడా కవచమున్నే ఉండాలి, భద్రంతోనే ఉండాలి, భద్రం చేసుకుంటూనే ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా మన చేతిలో ఏముండాలి? మన చేతిలో ఏముండాలి? వాక్యం ఉండాలి. హల్లెలూయా. ఇది లేకుండా ఎక్కడికి పోయినా మనకేమొస్తుంది? అపజయమే. వాక్యాన్ని చేతిలో పట్టుకోవాలి. ఎందుకు తెలుసా? దీని గురించి ఏమంది వాక్యము? రెండంచుల ఖడ్గం.
వాడినటువంటి ఖడ్గం. ఈ ఖడ్గం చేతిలో ఉందంటే ఇంక సైతాన్ గాడు నిన్ను ఏమాత్రం వాడు ఎదిరించడానికి ధైర్యం చాలు. ఎందుకంటే మన చేతిలో ఏముంది? వాక్యం అనే ఖడ్గం పెట్టుకున్నాం. ఏమో పోతే నరికేస్తాడు, చంపేస్తాడు, అయిపోయా. వద్దునైనా వీళ్ళతో సావాసమే వద్దున వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అదే సెలవిస్తాడు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడని ఎరుగుదము, అదే వ్యక్తి దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు, కాబట్టి దుష్టుడు వాణిని ముట్టాడు. మళ్ళీ దేవుడు ముట్టాలి అంటే మళ్ళీ అంతకుముందు ఎవడు వాడు? సాతానుడు మళ్ళీ ముట్టకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలి? భద్రం చేసుకో. అప్పుడు నీకు ఏదైనా బాగలేదు, నీకేదైనా సమస్య, ప్రభువా ఇప్పుడే ఈ క్షణంలో నువ్వు ముట్టునైనా అంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏమంటారా? కాలిపోతారా? ఆ ముట్టేది వేరే, అది వేరే. హల్లెలూయా. ఆయన చేతిలో పడుట భయంకరమని వాక్యం సెలవిస్తుంది. ఆ బండ మీద పడితే తొనకలైపోతారని చెప్తాడు. ఆ యాంగిల్ వేరే, ఇది ప్రేమతో యాంగిల్. ఆయన బాహు ఇలాగొచ్చి దేవుడు అలాగ ముట్టాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది మన జీవితము? సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, నెమ్మది వస్తుంది, ఆదరణ వస్తుంది. ఈ ఏడుపులన్నీ పోతాయి, ముఖం మీద ఉండే విచారము పోతుంది, నోటి నిండా దేవుడు ప్రార్థనలు వింటాడు. హల్లెలూయా. విండా దేవుడు మళ్ళీ ముట్టాలి. అంతేకాని సాతానుడు కనుక మనం ముడితే ఈ జీవితం అంతా ఏమైపోతుంది? కొలాప్స్, అంతే, నాశనము. అందుకే నీవు దేవుని మూలంగా పుట్టినటువంటి విశ్వాసివి అయితే నీవు పాపం చేయవు. పాపము చేయకపోతే నిన్ను ఎవడు ముట్టడు? దుష్టుడు ముట్టడు. అందుకే మనల్ని మనం ఏం చేసుకుంటుండాలంటే భద్రం. నీ నోటి కళ్ళెం పెట్టుకో, ఇబ్బందులు ఉండగా సహాయం చేసే విధంగా నీ చేతులకున్న కళ్యాణ్ణి తెంచేయి, ఇహలోక మాలిన్యము అంటకుండా నిన్ను నీవు కాపాడుకో. తర్వాత ఇక్కడ కూడా దేవుని మూలంగా పుట్టావు కాబట్టి తన్ను తాను వాడు ఏం చేసుకుంటాడు? భద్రము చేసుకుంటాడు. కాబట్టి వాడిని దుష్టుడు ముట్టడు. హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉండాలి, ఆయన మనం ముట్టాలి, మనం కనికరించాలి, రక్షించాలి. ఇది మనం నేర్చుకోవాలి. అంతేగాని మనం పాపం చేసుకుంటా కళ్ళెం వదిలేసి కళ్ళాలు పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను అది చేస్తుంది ఎట్లా చేస్తుంది వాళ్ళకి అన్నామనుకోండి, నీ భక్తి అంతా కూడా వ్యర్థమే. ఒకవేళ నీవు గ్రహించకపోయినా నీ ఎదుటిన్న మనుషులు కూడా నిన్ను చూసి ఏం చేస్తూ ఉంటారు? అసహించుకుంటారు. వీళ్ళది ఒక భక్తేనా అనుకుంటారు. ఎందుకు? ఈ నోటికి ఏం లేదు, అది ఆ నోటికి కళ్ళెం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మన భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఆ తర్వాత అదే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయంలో 6-7 వచనాలు చదవండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలోని ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. హల్లెలూయా. సంతుష్టి సహితమైన దైవభక్తిది అంటే మనము ఏమైతే కలిగి ఉన్నామో దానితో మనకు తృప్తి చెందితే చాలు. మనకున్న దానికంటే మించి ఉండాలి అని నానా అవస్థలు పడద్దు అని చెప్తున్నాడు దేవుడు. నానా దారులకు వెళ్ళొద్దు, నానా త్రోవల్లోకి వెళ్ళొద్దు, నానా బాధలు కష్టాలు పడద్దు. సంతుష్టి సహితమైనటువంటి భక్తి నువ్వు చేయి, చాలు. అది నీకు ఎలా ఉంటుందంటే గొప్ప లాభ సాధనంగా ఉంటుంది. ఈ రోజున భక్తిని లాభానికి పోల్చుకొని చాలామంది బ్యాగులు తగిలేసుకొని బయలుదేరుతారు. ఏం కారణం అంటే బ్యాగ్ తగిలేసుకొని పోతే ఎవడో ₹1 ఇస్తాడు, ఎవడో ₹10 ఇస్తాడు, ఎవడో ₹20 ఇస్తాడు అని పోతా ఉంటారు. అది కాదు, అలాంటి భక్తిని దేవుడు కోరలా. సంతుష్టి సహితమైన భక్తి అనేటువంటిది ఒక వ్యక్తిలో ఉంటే ఏమి గమనిస్తాడు తెలుసా? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఇక్కడి నుంచి మనం ఏమీ కూడా తీసుకొని పోలేము అని ఎవడైతే గ్రహిస్తాడో వాడు సంతుష్టి సహితమైనటువంటి భక్తి చేస్తాడు. ఉన్నదానిలో వాడు ఎలా ఉంటాడంటే తృప్తిగా ఉంటాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, అది గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమి కూడా తీసుకొని పోలేము. కాబట్టి అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అని చెప్పాడు దేవుడు. అన్నము, వస్త్రము, తినటానికి అన్నము, ధరించుకోవడానికి వస్త్రం, వీటితో తృప్తిగా ఉండండి. కానీ ఎంతో కావాలి, అన్నీ అబ్బబ్బబ్బా అవసరమో లేదని వాక్యమే చెప్తోంది. అందుకే ధనాపేక్ష అనేటువంటిది ఎందులో పడతారు? వాక్యం ఏముంది?
ధనవంతులగటకు అపేక్షించువారు శోధనల్లోనూ ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేయును. హల్లెలూయా. దాని కిందనే ఉంది చూడక్క, మీరు చదివిన వాక్యం కిందనే ఉంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు కూడా అది మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసముడి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటాడు. రక్తాలు గారుతున్నాయి కానీ పొడిచేది మాత్రం ఆపలే. ఓ పక్క రక్తం లీటర్లు పోతుంది, అయినా బోట్లు మాత్రమో ఏమంటే ధనాపేక్ష విశ్వాసం తొలిగిపోయినారు కాబట్టి పోట్లు తెలియడం లే, గాయాలు నొప్పులు తెలియడం లే. పండిలో ఉండి ఇంకా 4 పోట్లు పండిలే, డబ్బు వస్తుందా లేదా, వచ్చిని రాని మొత్తం తీసుకుపోయి ఆడబెట్టుకుంటావు. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తేలే, పోయేటప్పుడు ఏమీ కూడా తీసుకొని వెళ్ళవు. ఇది గ్రహిస్తే నీవు సంతుష్టి సహితమైన భక్తిని చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. ఇది తెలుసుకోవాలి ప్రతి మనిషి కూడా, ప్రతి మానవుడు, ప్రతి విశ్వాసి. నేను ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము, అన్నము వస్త్రము గలవారమై తృప్తిగా ఉండమని వాక్యం చెప్తుంది. కాబట్టి అది చాలు నా జీవితానికి. హల్లెలూయా. అట్లాంటప్పుడు మనకేం ఉండకూడదు? ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష సమస్త విధములైన కీడునకు అది నానా విధములైన ఉరిలోనికి తీసుకొని పోతాయని చెప్తారు. హానికరములు దురాశల్లో పడిపోతారు, నష్టములు నాశనంలోనికి ముంచివేస్తారని చెప్తారు. ఏది? ధనాపేక్ష. హల్లెలూయా. ఏ భక్తి ఉండాలా? సంతుష్టి సహితమైన భక్తి. అంటే ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతికితే చాలు. అందుకే కీర్తనకారుడు 50వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ వాక్యములు మనం గమనిస్తే దేవునితో ఒక నిబంధన, దేవునితో ఒక బలి, ఇవి అర్పించమని చెప్పుతున్నాడు దేవుడు తన భక్తులను. ఏమిటి అర్పణ, ఏమిటి ఆ భక్తి అంటే, నీకు నీ దేవునికి మధ్య ఏదైనా అడ్డుగా ఉంటే వాటిని ఏం చేయాలి? వాటిని బలిగా అర్పించేసేయాలి దేవునికి. దేవుని యొద్దకు ఒక నిబంధనలోనికి రావాలి. ప్రభువా, ఈ బలహీనతలు, ఈ నిష్కలంకమైన, ఈ కలంకమైన ఈ మడత మచ్చలు నాలో ఉన్నాయి, వీటన్నిటిని కూడా ప్రభువా నేను వదిలేస్తున్నాను అని దేవునికి నీకు ఒక నిబంధన అనేటువంటిది జరగాలొద్దా? జరగాలి. ఆ నిబంధన చేసుకొని నీవు బలిపీఠం యొద్దకు వచ్చి వాటన్నిటిని కూడా నువ్వేం చేయాలంటే బలిగా అర్పించాలి దేవునికి. అప్పుడు దేవుని యొక్క వాక్యం నీలో పనిచేయడం ప్రారంభిస్తాడు. దేవుడు అంటాడు, నా భక్తులను. ఏ భక్తులు వారు అంటే ఆయన ఏమంటున్నాడు? బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును కింద భూమిని ఆయన ఏం చేస్తున్నాడు? పిలుచుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ విశ్వాసి అయితే ఆయనతో నిబంధన చేసుకుని ఉంటారో, ఒక సమర్పణ కలిగినటువంటి జీవితము, ఒక భక్తి కలిగినటువంటి జీవితము, ఒక నిబంధనలోనికి వచ్చినటువంటి జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటాడో, ఎవరైతే దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమించాడో, ఆశించాడో, వాటన్నిటిని కూడా బలిపీఠం మీదకు వచ్చి దానిని బలిగా అర్పించేసుకున్నాడో, అటువంటి వాడిని దేవుడు ఏమంటున్నట్టే బలి అర్పణ చేత, అక్కడ వాక్యంలో రాయబడిన రీతిగా నాతో నిబంధన చేసుకున్నటువంటి నా భక్తులను పిలువుడి అని మీది ఆకాశమును భూమిని అని పిలుచుచూ ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవుని యొక్క జీవితంలో బలి అర్పణ చేత నిబంధన చేసుకున్నటువంటి క్రైస్తవుడిగా బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. బలి అర్పణ చేత ఆయనతో నిబంధన, అవన్నీ కూడా నీ జీవితంలో ఉండాలి. ఏది ఇష్టమో ఒక మంచి సమర్పణలోనికి నీవు రావాలి. ఆ సమర్పణ కలిగిన జీవితము నీలో ఉంటే దేవునితో నీవు ఒక ఒడబడిక చేసుకుంటావు, దేవునితో ఒక నిబంధన చేస్తావు. ప్రభా, ఈ రోజు నుంచి నాకు ఇష్టం లేని, నీకు ఇష్టం లేనివన్నీ కూడా ఈ బలిగా నేను అర్పించేస్తున్నాను. ఈ బలిపీఠం దగ్గర నా ఆత్మను కుమ్మరించి ఈ విధంగా నీతో నిర్ణయం తీసుకుంటున్నా, నిబంధన చేస్తూ ఉన్నాను. అటువంటి బిడ్డలను దేవుడు ఏం చేస్తాడంటే పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధమైన భక్తి చేసేవాడిని పిలుస్తాడు దేవుడు. ఉత్తుత్తి భక్తి చేసేవాడిని, వారి భక్తిని వ్యర్థమైపోయే విధంగా చేసే భక్తి పరులను దేవుడు పిలవడు. బలి అర్పణ చేత ఆయనతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి. హల్లెలూయా. బలి అర్పణతో నాతో నిబంధన, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి.
ఇది దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపు. ఆ పిలుపులో ఎవరుండాలమ్మా? వాళ్ళిద్దరేనా? ఎవరుండాలి? ఎలా పిలబడాలి మనము? బలి అర్పణ చేత దేవునితో నిబంధన చేసుకున్నటువంటి భక్తి పరులుగా మనం కనిపించాలి. మొట్టమొదటి మన నోటికి ఏం పెట్టుకోవాలి? కళ్ళెం. చేతులకు కళ్ళెం తీసేయి, నీ బిగుచుకున్నటువంటి చేతులను విడుదల కలుగు చేయి. మూడవది, ఇహలోక మాలిన్యం ఏ మత్తుకు కూడా నీకు అంటకుండా జాగ్రత్త చూసుకో. దేవుడిచ్చిన రక్షణ వస్త్రమును పరిశుద్ధంగా పెట్టుకో. దేవుని ఎదుట పవిత్రమైనది నీవు నిష్కలంకమైనటువంటి భక్తి దాన్ని చేయి. దిక్కులేని పిల్లలకు, విధవరాండ్రకు వారి ఇబ్బందులు నువ్వేం చేయాలా? పరామర్శించు. ఇదొక భక్తి. సంపూర్ణమైన భక్తి ఒకటి ఉంది. సమస్త మనుషులందరి కొరకు, ముఖ్యముగా రాజుల కొరకు, అధికారుల కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. కృతజ్ఞతాస్తుతులు, విజ్ఞాపనలు, యాచనలు అన్నీ చేయి. ఇది సంపూర్ణ భక్తి. ఇలా చేస్తూ చేస్తూ నిన్ను నీవు ఏం చేసుకుంటూ ఉండాలంటే భద్రము చేసుకోవాలి. హల్లెలూయా. నిన్ను నువ్వు భద్రం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు వాక్యము సెలవిచ్చిన రీతిగా ఏముందంటే, బలి అర్పణము చేత దేవునితో నిబంధన చేసుకున్నటువంటి నా భక్తులను నా యొద్దకు వారిని సమకూర్చని ఆ రోజున దేవుడు నిన్ను పిలుస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ లేకుండా నీవు ఏమో భక్తి చేశాను, నేనేమేమో చేసుకున్నానులే, నా దేవుడు నన్ను కూడా సమకూర్చుకుంటాడు, నన్ను పిలుస్తాడులే రెండవ రాకల్లో అని అనుకుంటున్నావా? లేదు, ఒక్కనాటికి అనుకోవద్దు. నీ హృదయాన్ని నిన్ను నీవు మోసం చేసుకోవద్దు. నీ హృదయమును మోసపరుచుకోకుండా పవిత్రమైన నిష్కలంకమైనటువంటి భక్తిని చేయడం నేర్చుకో. అది దేవునికి ఇష్టమైంది. అప్పుడు ఒక రోజున చివరి దినాన ఆయన నిన్ను పిలుస్తాడు. పిలవడా? ఏ భక్తి చేస్తే? ఇవన్నీ చేస్తే. ఈ భక్తి అనేటువంటిది సంపూర్ణతలోనికి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అంటాడు, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను సమకూర్చుడి. హల్లెలూయా అని దేవుడు సమకూర్చమని ఎవరు చెప్తాడు? ఆకాశానికి, భూమికి చెప్తానంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. భూమి ఆకాశము మనల్ని ఏం చేస్తుంది? సమకూరుస్తుంది దేవుని యొద్దకు. హల్లెలూయా. మనల్ని ఎవరు బండిలో డ్రాప్ చేయరు, కారులో డ్రాప్ చేయరు, బస్సు ఎక్కి పోవాల్సిన అవసరం లే. ఆకాశము, భూమి ఇవి రెండు మనల్ని దేవుని యొద్దకు సమకూర్చమని దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు, పిలుచుచూ ఉన్నాడు. నీది ఆకాశమును భూమిని ఆయన పిలుచుచూ ఉన్నాడు. ఎందుకనంటే బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులు ఉన్నారు, భూమి మీద ఉన్నారు. వీరందరినీ కూడా మీరేం చేయాలా? సమకూర్చు. ప్రభులు వారు రెండవ రాకల్లో మొట్టమొదటి ఎవరు లేస్తారు? మృతులైన వారు. ఎవరు వాళ్ళు? కొందరు దేవునితో వెళ్ళటానికి, మరి కొంతమంది అవమానపరచడానికి, నిందల పాలవటానికి అని వాక్యంలో ఉంది కదా. మృతులైన వారంటే క్రీస్తునందు మృతులైనటువంటి వారు, వారిని దేవుడు లేపుకుంటాడు. హల్లెలూయా. ఆ తర్వాత సజీవులమే నిలిచి ఉండు మనము ఎవడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి భయము కలిగి భక్తి కలిగి జీవిస్తూ ఈ విధమైన భక్తిని అంతా చేస్తూ ఉంటారో వీరందరూ కూడా ఆయన పిలిచినప్పుడు ఆకాశ మేఘముల మీద మనమందరము కూడా కొనిపోబడుదముగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ భక్తి మనం చేయాలి. ఆ భక్తి మనం చేస్తే నిజంగా అది మనకు, మన కుటుంబానికి చాలా 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 ఆశీర్వాదము. ఉత్తుత్తి భక్తి చేస్తే సమయం వేస్ట్ చేసుకోవద్దండి. నువ్వు చేసే భక్తి కొంచెమైనా ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి. అమృతము అమృతమే, విషము విషమే. అమృతం ఒక చుక్క నోట్లో పడినా దాని రుచియే వేరు. అదే అమృతము, అదే విషం ఒక చుక్క పడితే ఏమవుతుంది? ప్రాణము ఎగిరిపోద్ది. అట్లా భక్తి చేయొద్దు. అందుకే అట్లాంటి భక్తి వ్యర్థము. వ్యర్థమైన భక్తి చేసి 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 ఏడికి పోవాలి? ఒక రోజున నరకానికి పోవడం కంటే సంతుష్టి సహితమైన భక్తి, సంపూర్ణమైన భక్తి, దేవుని దృష్టికి నిష్కలంకమైనది పవిత్రమైనది అనేటువంటి భక్తిని చేస్తే నా భక్తులను బలి అర్పణ చేత నాతో నిబంధన చేసిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది సత్యం. ఇది గ్రహించాలి మనమందరము కూడా. ఇప్పుడు మనల్ని మనమే ప్రశ్న వేసుకోండి. మనం చేసే భక్తి వీటిలో ఏమైనా ఉందా? ఇలాంటి భక్తి ఏమైనా మనం చేస్తున్నామా? నేను చేస్తున్నానా? నువ్వు చేసి చూడు.
నీ జీవితంలో దేవుని గొప్ప కార్యాలు చూస్తావు. ఇహలోక సంబంధమైనటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని భక్తిగా ఉండాల్సిన నీవు భక్తిహీనుల్లోనికి వెళ్ళిపోకూడదు, భక్తిహీనతలోనికి వెళ్ళకూడదు. దుష్టుడు నిన్ను ముట్టకుండా ఉండాలంటే నీవు పాపం చేయకూడదు. పాపము చేయకూడదనంటే నీవు దేవుని మూలంగా పుట్టిన వ్యక్తివై ఉండాలి. దేవుని మూలంగా పుట్టిన వ్యక్తి తన్ను తాను ఏం చేసుకుంటాడు? భద్రం చేసుకుంటాడు. ఒకదానికొకటి లింకు, ఒకదానికొకటి. నీవు దేవుని మూలంగా పుట్టిన వ్యక్తివి. ఒకరోజు నీవు బాప్తిజం తీసుకున్నావు, రక్షించబడ్డావు, నా రక్షకుడు, నా సొంత రక్షకుడు ఆయన నేను ఒప్పుకున్నావు, అన్నీ చేసావు. కానీ సొంత రక్షకుడి దగ్గరికి మాత్రం రావు, సొంత రక్షకుడిని కొనియాడటానికి రావు, స్తుతించవు, ఆరాధించవు, మహిమపరచవు, ఆయన చెప్పే మాటలు వినవు, ఆయన చెప్పినట్లుగా నడుచుకోవు, నీ జీవిత ఆచరణలో పెట్టవు, ఏమీ లేదు. మరి ఎలాగ దేవుడు నిన్ను ఆశీర్వదించాలి? ఆశీర్వదించాడు. ఆయన మాట ఎవడు వింటాడో, ఆయనకు అనుకూలంగా ఎవడు జీవిస్తాడో వానిని తప్ప ఇంకెవరిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఖచ్చితమైన మాటలు ఇవి. మనం అనుకోవచ్చు, పలానా సంవత్సరంలో బాప్తిజం తీసుకున్నా, ఎన్ని చేసినా, ఏం చేసినా నాకు మాత్రం ఇది రాలా, అది రాలా, నాకు ఇది చేయలేదు, నా దేవుడు నాకు ఏమీ చేయలేదు. తప్పు. ఇజ్రాయేలు లెక్కల్లోకి వెళ్ళిపోతాం. వారిని నిందించి, అవమానం చేసి, సిగ్గుపరిచి, ఎన్నెన్నో చేసుకొని ఏమైపోయి మొత్తం రాలిపి చచ్చిరి. హల్లెలూయా. ఆ ఇజ్రాయేలు లెక్కలోకి మనం వెళ్ళిపోకూడదు. మనం దేవుని బిడ్డలమైతే ఈ భక్తి చెయ్యి. దేవునితో మొదట నువ్వు నిబంధన చేసుకో. బలి అర్పణ చేత అన్నాడు. నీవు ఏవైతే నీలో ఉన్నాయో దేవునికి విరోధమైనవి, దేవునికి దుఃఖాన్ని కలిగించేవి, దేవునికి అసహ్యమును పుట్టించేటివి ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నీవు బలిపీఠం దగ్గరికి రా. ఆ బలి చేత నీవు బలి చేయి. వాటన్నిటిని కూడా బలిగా అర్పణ చేసేయి. అదే వాక్యం సెలవిస్తుంది. బలి అర్పణ చేత ఆయనతో నిబంధన చేసుకుంటే నీవు ఆయనకు ఏమైనటువంటి వాడవు? భక్తిపరుడవు, భక్తిపరురాలు. ఇవి లేకుండా ఉంటే నీవు దేవుని దృష్టికి భక్తిపరుడు కావు. ఎందుకంటే వాటిని పెట్టుకొని, వాటిని నీవు లోపల దాచుకొని నీ జీవితం అలాగ ముందు కొనసాగించుకుంటూ నువ్వు ఎన్ని కార్యాలు చేసినా వ్యర్థమని చెప్పాడు. ఆ వ్యర్థమైన దాన్ని లోపల పెట్టుకొని నువ్వన్నీ చెయ్యొద్దు అని చెప్తున్నాడు. బలిచ్చేయి, అర్పణ ఇచ్చేసేయి. ఇచ్చిన తర్వాత దేవునితో ఏం పెట్టుకో? నిబంధన చేసుకో. ఇక మీదట నేను ఇలాగ ఉండను, పాత జీవితం ఉండదు, కొత్త జీవితం నాకు ఉండాలి. ఒడబడిక చేసుకో, దేవునితో నిర్ణయం తీసుకో. ఆ నిబంధనే దేవుని చేత నేను ఎలా పిలువబడతావు తెలుసా? నీవు నా భక్తుడు, నా భక్తురాలు అని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీరందరినీ కూడా నా యొద్దకు మీరు సమకూర్చుడని ఆకాశానికి భూమికి ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు. మరి అటువంటి ధన్యత కలిగిన జీవితం ఉంటే నీకు ఖచ్చితంగా దేవుడు ఏమిస్తాడు? పరలోక రాజ్యమో 100కి 100 పాలు నీదే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నాం, లేదని చెప్పలా, కానీ ఈ భక్తితో పాటు చేయమని చెప్తున్నాడు దేవుడు. ఇది లేకుండా చేస్తే అది వ్యర్థమైపోతుంది. దీంతో పాటు కలుపుకొని నువ్వు చెయ్యి. అది నీకు ప్రయోజనం, నీ కుటుంబానికి క్షేమం. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నీవే ఒక కారకురాలుగా నిలబడాలి, కానీ అడ్డుగోడగా ఉండద్దు. ఎందుకంటే ఇవన్నీ నువ్వు చేయటం లేదు కాబట్టి. ఈ సంపూర్ణమైన భక్తి, సంతుష్టి సహితమైన భక్తి, దేవుని దృష్టికి పవిత్రముగా నిష్కలంకమైన భక్తి నువ్వు చేయటం లేదు. అలా చేయకుండా, నిన్ను నువ్వు భద్రం చేసుకోకుండా, కళ్ళెం పెట్టుకోకుండా, ఎవరికి సహాయం చేయకుండా నీవు అలా చేస్తూ ఇహలోక మాలిన్యం అంతటి కూడా నీవు పూసుకుంటూ రాసుకుంటూ నువ్వు వెళ్తున్నావు. కాబట్టి దేవుని చేత నీవు నిబంధన చేసుకోలేకపోతున్నావు. నీలో దాచుకున్నటువంటి బలహీనతలన్నిటిని కూడా దేవుని బలిపీఠం యొద్దకు వచ్చి వాటిని బలి అర్పణగా చేయలేకపోతూ ఉన్నావు. హల్లెలూయా. ప్రభులు వారు అన్నారు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ప్రతి మనుషుడు మోస్తున్న భారమును బట్టి వానికి విశ్రాంతి లేదు. వాడు ఏ భారం మోస్తున్నాడు? పాప భారమును మోస్తున్నాడు, శాప భారాన్ని మోస్తున్నాడు. వాడిని పిలుస్తున్నాడు దేవుడు, రా నా యొద్దకు, నేను నీకు విశ్రాంతిని ఇస్తా. నీ భారం అంతా కూడా నా దగ్గర ఇచ్చేయి, నా మీద వెయ్యి అంటున్నాడు దేవుడు. కానీ మనుషుడు దేవుని మీద మోపడానికి ఇష్టపడలే. వాడే మోసుకుంటున్నాడు, వాడే తిరుగుతున్నాడు, అందులోనే ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మాటలు మనము చక్కగా అర్థం చేసుకుంటూ ధ్యానం చేస్తూ వెళ్తే మనం ఏ స్థితిలో ఉన్నామో, దేవుని మాటలు ఏ విధంగా మనతో మాట్లాడుచూ ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతాయి. వాటిని పెడచెవి కనుక పెట్టి వెళ్ళిపోతే ఒక్క మాట కూడా మనలోనికి వెళ్ళదు. ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు అర్థమో కాదు. ఇహలోక మాలిన్యము, పరిశుద్ధత, పవిత్రమైన భక్తి,
ఇవన్నీ కూడా చెయ్యాలి. అప్పుడే నా భక్తులను అందరినీ కూడా నా యొద్దకు మీరు సమకూర్చుదని ఆకాశాన్ని భూమిని పిలుస్తున్నాడు దేవుడు. వీళ్ళు ఏ భక్తి చేసిన వారునంటే బలి అర్పణ చేత దేవునితో నిబంధన చేసుకున్నటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా నీవు చేస్తే అప్పుడు దేవుని చేత దీవించబడి ఒక రోజున పరలోకానికి చేర్చబడతావు. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. ఈ విశ్రాంతి దినములో నాతో మా అందరితో కూడా మీరు మాట్లాడిన మాటలు ఎంతో విలువైనటువంటివి. భక్తి అనేటువంటిది మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాల దినములన్నింటిలో మేము బ్రతుకున్నప్పుడే ఈ విధమైన భక్తిని చేయాలని మీరు మాకు నేర్పించారు ప్రభా. ఆ విధముగా భక్తి చేస్తూ మీ వాక్యములో వ్రాయబడినటువంటి విధంగా అనేక మందికి ఉపయోగకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ఉండినట్లు మాకు సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి బలహీనతలు, పాపములు ఏవైనా ఉంటే వాటన్నిటిని కూడా ప్రభా బలి అర్పణగా అర్పించి మీతో నిబంధన చేసుకునేటువంటి భక్తిపరులుగా ఉండి మీ చేత పిలువబడేటువంటి విశ్వాసులుగా, కుటుంబములుగా, సంఘముగా ఉండటానికి మాకు సహాయం దయచేయండి. ఒక రోజున పరలోక రాజ్యములో మేమందరము కూడా స్థిరపడినట్లు మాకు కృప చూపెట్టమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ విధమైనటువంటి గొప్ప ధన్యత, భాగ్యవంతమైన జీవితం ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మీ యొక్క నిత్య కృప, ప్రసన్నత, మీ దైవికమైన ఆశీర్వాదం బిడ్డలందరి మీద కూడా మీరు స్థిరపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు, మన కుటుంబములకు ఆయన కృప తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమయ్యున్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృపే. నేనేమయ్యున్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృపే. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్.
నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదు. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా.